హలో! బెంగుళూరు దగ్గరలో ఉన్న చిక్బాలాపూర్ అనే ఊర్లో ఈషా ఫౌండేషన్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది కదా. ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్ టూర్ చూపిస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఎండ్లో వచ్చే లైట్ షో అయితే ఒక మ్యాజిక్కే అని చెప్పొచ్చు. ఇక ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయినాము అన్నప్పుడు ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. ఫుల్ గ్రీనరీతో 360 డిగ్రీస్లో హిల్ స్టేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద స్టాచ్యూతో పాటు ఇంత పెద్ద నంది, ఆ త్రిశూలము. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఎప్పుడు ఇలానే ఉంటుందో, మేము వెళ్ళింది శ్రావణ మాసం కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ అసలు. అక్కడ ఉన్న డెకరేషన్ కానీ ఒక్కటి కూడా ప్లాస్టిక్ యూస్ చేయకుండా చేశారనమాట. ఆ స్టాచ్యూ పక్కన పోయి నిలబడితే వా, ఆ ఫీలింగే వేరు అసలు. శివుని స్టాచ్యూ కింద దీపం పెట్టి ఆఫరింగ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉందన్నమాట. కొంచెం ముందుకు వస్తే ఇలా షాపింగ్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కానీ, శివుని స్టాచ్యూ కానీ. ఇంకాస్త ముందుకు వస్తే ఇలా పశువులది ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ మీరు వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇలా మొత్తం డెకరేషన్ చేసింది. మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో లోకల్గా షాప్స్ ఉన్నాయి, మరి ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ 2 ఉన్నాయి. సో అన్నీ దొరుకుతాయి బేసిక్గా. సో మేమైతే కాఫీ తీసుకున్నాము, ఒక చిన్న ఏదో స్నాక్ తీసుకున్నాము. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మామూలు చైర్గా ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద స్టోన్స్తో పెట్టి కూర్చోవడానికి కూడా అరేంజ్ చేశారు. ఇంకాస్త ముందుకెళ్తే అక్కడ సద్గురు రాసిన బుక్స్, మరి కొన్ని కాపర్తో వాటర్ బాటిళ్ళు, ఇంకా శివుని స్టాచ్యూలు, ఇలాంటివి షాపింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉందన్నమాట. సో కొంచెం కాస్ట్ హైగానే అనిపించింది, నచ్చితే తీసుకోవచ్చు. సో ఈవినింగ్ టైం అవ్వగానే స్పీకర్లు పెట్టి సద్గురు చాంట్ చేస్తూ ఉండడం పెడతారనమాట. మనం కళ్ళు మూసుకొని ఆ చాంటింగ్ చేస్తూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాము. సో ఆల్మోస్ట్ 7:15 అయ్యేసరికి ఇక్కడ ఈ లైట్ షో స్టార్ట్ అవుతుంది. ఈ లైట్ షో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీంతోపాటు వెనకాల స్పీకర్లో సద్గురు ఒక వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా ఉంటుంది. ఒక స్టోరీతో పాటు ఈ లైట్ షో వస్తుంటే వాటిని మనం చూస్తుంటే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ లైట్ షో కోసమే మనము అంత దూరం వెళ్ళొచ్చు అనిపిస్తుంది. కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ మరి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఆశ్రమం అన్నీ ఉన్నాయి కాబట్టి. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కోసం బెంగళూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.